తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో మార్పునకు సిద్ధమవుతోంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఇకపై తీసుకునే తత్కాల్ టికెట్లకు వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ తప్పనిసరి చేయనుంది. తత్కాల్ టికెట్ బుకింగ్లో అక్రమాలను అరికట్టడంలో భాగంగా ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. నవంబర్ 17 నుంచి రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఓటీపీ ఆధారిత తత్కాల్ టికెట్ బుకింగ్ విధానాన్ని రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని ట్రైన్లతో మొదలుపెట్టి తర్వాత 52 ట్రైన్లకు విస్తరించింది. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తత్కాల్ బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టికెట్ బుక్ అవుతుందని స్పష్టం చేసింది. రైల్వే టికెట్ల విషయంలో ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా జూలై నుంచి ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది. అక్టోబర్ నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు సైతం తొలి 15 నిమిషాల బుకింగ్కు ఆధార్ అనుసంధానం ఉన్న యూజర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది.